దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి కూడా రాత్రికాల సమయంలో పునరుద్ధరణ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని కొడుకుని ప్రారంభించుకుందాం. దేవుని మహాకృపను బట్టి మరి శుక్రవారం నుంచి దేవుడు ఒక అద్భుతం జరిగించేలాగా శుక్రవారం ఆదివారం ఆరాధనలో దేవుడు తోడుగా ఉండి ఒక అద్భుత రీతిగా ఈ శుక్రవారం నుంచి ఆయన కార్యం చేయలాగా అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేయబోతూ ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ శుక్రవారం మన వాళ్ళంతా కూడా నిండిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. అందరం కూడా ప్రార్థన చేద్దాం. శుక్రవారం ఆదివారం కూడా పాత రోజులన్నీ కూడా మనకు గుర్తు రావాలి. ఆ విధంగా ఆరాధనలు జరగాలి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నాయన కొద్దిమందిగా నీ సంధానంలో కూడి ఉన్నామంటే కేవలం మహాకృప మాత్రమే. ఇదిగో తండ్రి, ఇంకా కొంతమంది వచ్చేవారు ఉన్నారు నాయన, వాహనాలు లేక తీసుకురాలేకపోయాం. దయచేసి శుక్రవారం నుంచి నాయన వారిని తీసుకురావడానికి, ఆదివారం నుంచి తీసుకురావడానికి సహాయం దయచేయండి. ఇదిగో త్వరలో మీరు మా మధ్యలో గొప్ప కార్యం చేస్తున్నందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఈ కొడుకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండండి. ఇదిగో ఈ సమయంలో తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పనులు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి పనులు దయచేయండి. బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఇదిగో తండ్రి ఆరోగ్యం, బలం, శక్తిని వరకు అనుగ్రహించండి. ఇదిగో తండ్రి ప్రభా, కొంతమంది పనులు రాలేకపోయారు ప్రభా, బలహీనంగా ఉండి రాలేకపోయారు. వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన, ఈ సమయంలో పాటలు పాడుచు ఉండగా మంచి స్వరాలు నీ బిడ్డలకు దయచేయండి ప్రభా. నాయన ఇచ్చినటువంటి తలాంతులను బట్టి నేను అందరూ వచ్చి పాటలు పాడడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, కీర్తన భాగంలో మీరు తోడుగుండండి. ప్రార్థనలో, వాక్యంలో మీరు తోడుగుండండి. ముగింపు మాటల్లో తోడుగుండండి. సహాయం దయచేయండి నాయన. ఇదిగో మరలా తిరిగి వెళ్ళే ప్రయాణం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. ఇంకో తండ్రి ప్రభా, ఈ శుక్రవారం నుంచి ఒక నూతనమైనటువంటి విధానంతో తండ్రి ప్రభా అనేక మందితో తండ్రి ప్రభా ఆరాధించుకునే కృపను మీరు దయచేస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో మీరు సహాయం చేసి గొప్ప కార్యం మీరు జరిగించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని నేను ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకో తండ్రి ప్రభా, నేను మరి ముఖ్యంగా రేపటి దినం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో రేపటి దినం తండ్రి సోమవారం 13వ తారీఖు ప్రభా, నేను ఇదిగో తండ్రి ప్రభా నాయన, ఇదిగో భారత రాజ్యాంగ నిర్మాత ప్రభా అంబేద్కర్ జయంతి కార్యక్రమాలని నేను రేపు నిర్వహిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో ప్రార్థిస్తూ ఉన్నాం. నేను అనేక మంది తండ్రి కుటుంబాలుగా నేను స్త్రీలు పురుషులుగా అనేక మంది రావడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, ముఖ్య అతిథులుగా ప్రభా అనేక మంది నాయన విఐపీలు వస్తూ ఉన్నారు ప్రభా. ఇదిగో నేను ఎంబెస్సీ నుంచి వస్తూ ఉన్నారు. అలాగే ప్రభా ICBF నుంచి వస్తూ ఉన్నారు. ఖత్తర్ ఎయిర్వేస్ నుంచి వస్తూ ఉన్నారు. అలాగే అనేక మంది డాక్టర్లు వస్తూ ఉన్నారు ప్రభా. ఇదిగో ప్రముఖమైన వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు తండ్రి ప్రభా. ఈ మీటింగ్ అంతా కూడా అద్భుతంగా జరిగించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన, దేవుడు చేసినటువంటి మనుషుల్లో కొంతమంది మహానుభావులు ఉన్నారు ప్రభా. వారిలో నేను ఇదిగో అంబేద్కర్ని జ్ఞాపకం చేసుకోవడం తండ్రి నేను గొప్పగా మేము భావిస్తూ ఉన్నాను తండ్రి. ఎందుకంటే ప్రభా ఇదిగో నాయన ప్రభా నాయన రాజ్యాంగం నాలో ఉన్నటువంటి హక్కులను బట్టి తండ్రి అనేక మంది ప్రభా ఇదిగో క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు తండ్రి పోరాడి హక్కులను సాధిస్తూ ఉన్నారంటే కేవలం అది రాజ్యాంగం పట్ల మాత్రమే తండ్రి నాయన. ఇదిగో నేను అటువంటి మహానుభావుని గుర్తు చేసుకోవడానికి మీరు రేపు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మీటింగ్ ఏర్పాటు చేసిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నేను అనేకులుగా రావాలని, మంచి వాతావరణాలు జరగాలని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. కార్యం జరిగించండి, సహాయం దయచేయండి. ఇదిగో కొడుకు మరలా మేము ముగించుకుని క్షేమకరంగా గృహాలు చేరు పర్యంతం మరలా నీ నామాన్ని మహింపరుచుకునే భాగ్యం దయచేయండి. కొడుకు అంతట్లో మీరు తోడుగా ఉండి నేను ఇదిగో జయకరంగా జరిగించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని ఇదిగో వచ్చిన బిడ్డలను బట్టి, రాని బిడ్డలను బట్టి, సమస్తాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఈ సమయంలో పాటలు పాడి ప్రభునామాన్ని మహింపర్దాం. నేను ఇస్తున్నాను. ఆదివారపు ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అదే విధముగా ఈ యొక్క తేజమయుడు పెంతుకొస్తు ప్రార్థన మందిరంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా సంఘం అందరి తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.
ప్రారంభ ప్రార్థన చేసుకోవడం అయ్యింది. కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని స్తుతిందాము. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకే వందనం అనే పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతిందాము. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతు నీ నామము. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమున్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. నీ కృపతో నన్ను ఆదరించినావు, నీ సన్నిధి నాకు తోడుగా నిచ్చావు. నీ కృపతో నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడుగా నిచ్చావు. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతు నేను నీ నామమున్. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమున్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. వర్ణింపగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. హల్లెలూయా.
నజరేయుడా నా యేసయ్య, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నిన్నే కీర్తించాలనే పాట పాడుకుని దేవుని నామమున స్తుతిద్దాము. దయచేసి మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవించి పాడవలసిందిగా మనవి చేస్తున్నాము. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. ఆకాశ గగనాలను నీ జనతు కొలచితివి, ఆకాశ గగనాలను నీ జనతు కొలచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. గైస్, వీడియోని మాత్రం ఎండ్ వరకు ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివే, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివే. జలములలో బడిని వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో బడిని వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. వందనం నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం.
నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరగ్రము నీ సింహాసనమాయనా సియోను శిఖరగ్రము నీ సింహాసనమాయనా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా అని పాట పాడుకుని దేవుని నామమున స్తుతిందాము రండి. నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చిందేలా నాకు గీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. హల్లెలూయా. కంటిపాపలా కాచినావయ్యా అనే పాట పాడుకుని దేవుని స్తుతిందాము. కంటి పాపలా కాచినావయ్యా, చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరే నడిచినావయ్యా. పోషించినావయ్యా, బలపరచినావయ్యా. భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా. నడిపించినావయ్యా, కాపాడినావయ్యా. ఓట మంచులో విజయమునిచ్చినావయ్యా. మా
తలంపులు కావు నీ తలంపులే మా జీవితాలలో జరిగించినావయ్యా. మా ఊహలే కాదు నీ ప్రణాళికే మానక సమయానికి నెరవేర్చినావయ్యా. కంటి పాపలా కాచినావయ్యా, చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరే నడచినావయ్యా. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసాముగా, ఆశలే అడి ఆశలవ్వగా సోలిపోయాముగా. దారేగానక ఆగిపోయాముగా, అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా. అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించగా, అనగారిన మా ఆశలన్నీ చిగురింపజేసగా. ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరిచెగా, చితికిన మా జీవితాలను వెలిగింపజేసెగా. కన్నీరు తుడిచినావు, నాట్యముగా మార్చినావు, ఎనలేని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయ్యా. చంటి పాపను మోసినట్టు మోసినావుగా, చేతి నీడలో దాచినావయ్యా. తోడుగా మా ముందరే నడిచినావయ్యా. ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా నీ ప్రేమ మధురము. ఊహించలేని మాకు మంచి కాపరే దేవించినావు దేవా నీ ప్రేమ మరువము. హీనులం బలహీనులం నిలువలేక పడిపోయినా, లేవనెత్తే బండపైనే నిలబెట్టినావుగా. చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయినా, అడుగునా అడుగడుగునా నీ నమ్మకత్వమును కనబరిచెగా. పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు, నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయ్యా. చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా, చేతి నీడలో దాచినావయ్యా. తోడుగా మా ముందరే నడిచినావయ్యా. పోషించినావయ్యా, బలపరచినావయ్యా. భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా. నడిపించినావయ్యా, కాపాడినావయ్యా. ఓట మంచులో విజయమునిచ్చినావయ్యా. మా తలంపులు కావు నీ తలంపులే మా జీవితాలలో జరిగించినావయ్యా. మా ఊహలే కాదు నీ ప్రణాళికే
మానక సమయానికి నెరవేర్చినావయ్యా. కంటి పాపలా కాచినావయ్యా, చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరే నడచినావయ్యా. హల్లెలూయా. రండి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం అనే పాట పాడుకుని దేవుని నామమున స్తుతిందాము. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవ నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగ నేర్పు, నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగ నేర్పు, నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనేమో. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనేమో. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, నీకంకితం.
హల్లెలూయా. ఆరాధన చేసుకుందాం. ఆరాధన చేసుకుందాం ఈ సమయంలో. చప్పట్లు కొడుతూ ఆరాధన చేసుకుందాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు నన్ను విడవలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు నన్ను విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. గురి చేసిన నీవు నన్ను విడవలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నీవు నన్ను విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరునేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా,
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, మా చింతలన్నీ తీర్చే దేవుడు నీవే ప్రభువా. దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. పరిశుద్ధడానికి స్తోత్రాలు. ఎంత మంచి దేవుడు యేసయ్యా. మా చింతలన్నీ తీర్చే గొప్ప దేవుడు నీవే ప్రభు. ఇదిగో త్వరలో మా చింతలన్నీ తీరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్యా. త్వరలో మా మధ్యలో గొప్ప కార్యాలు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో ప్రభు నాయనా, ఇదిగో నాయన మా చింతలన్నీ మీ హస్తాలకు అప్పగిస్తే ప్రభు మీరు తీర్చే దేవుడు తండ్రి. ఘోర పాపులమైన తండ్రి ప్రభు, మమ్మల్ని క్షమించినటువంటి గొప్ప దేవుడు నీవేనయ్యా ప్రభు. ఇదిగో మేము కూడా నీతో పాటు పరలోకంలో ఉండాలనయ్యా. ఇదిగో తండ్రి మీరు చూపిన ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నాయన ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో నేను నమ్మిన ఎడల మహిమను చూస్తారని మీరు సెలవిచ్చారు తండ్రి. ఇదిగో నిశ్చయంగా మేము నమ్మి ఉన్నాం ప్రభు. నిన్ను నమ్మిన బిడ్డలను మీరు సిగ్గుపరిచే దేవుడు కాదని మరి మీరు ఒక్కసారి నిరూపిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో త్వరలోనే నీ గొప్ప మహిమను మేము చూస్తున్నందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆదివారం ఆరాధనలో మీరు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. అన్ని విషయాలు మీరు సహాయం చేసి జరిగే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి. ఇదిగో పనులు రాలేకపోయిన బిడ్డలు మీరు దీవించండి. ఈ కొడుకు దీవునికరంగా జరిగించమని. ఇదిగో మా చింతలన్నీ తీర్చే గొప్ప దేవుడు తండ్రి నీ చెంతకు చేరాం ప్రభు. మా హృదయంలో ఉన్నటువంటి చింతల ఆలోచనలన్నీ మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. యావత్తు సఫలపరిచే గొప్ప దేవుడు నీవే తండ్రి. మీరు సఫలపరుస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. గొప్ప విజయాన్ని మాకు ఇస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభు ఆనంద తైలంతో అభిషేకిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. త్వరలో గొప్ప ఉత్సవాన్ని మందిరంలో మీరు రగిలిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని విషయాల్లో మీరు సహాయం చేసి కృపను అనుగ్రహించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు కూడా చక్కటి పాటలు పాడుకుని దేవుని నామాన్ని స్తుతించి ఉన్నాము. బైబిల్ పఠనం చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. కీర్తన గ్రంథము 13వ అధ్యాయం చదివి వినిపిస్తారు రమేష్ గారు. మన మధ్యన ఉన్నటువంటి రమేష్ గారు కీర్తన గ్రంథము 13వ అధ్యాయము చదివి వినిపిస్తారు. రండి. కీర్తనలు 13వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 13వ అధ్యాయం నుండి. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవుదువు?
నిత్యము మరచెదవా నిత్యము మరచెదవా నాకెంత కాలము నాకెంత కాలము విముఖుడవై ఇందువు మూకుడవై ఉందువు ఎంతవరకు ఎంతవరకు నా మనసులో నేను నా మనసులో నేను చింతపడుదును చింతపడుతును ఎంతవరకు ఎంతవరకు నా హృదయంలో నా హృదయంలో పగలంతయు పగలంతయు దుఃఖక్రాంతుడై ఇందును దుఃఖాక్రాంతుడనై ఉందును ఎంతవరకు ఎంతవరకు నా శత్రువు నా శత్రువు నా మీద నా మీద తన్ను హెచ్చించుకొనును నన్ను హెచ్చించుకొనును. యెహోవా నా దేవా యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము నాకు ఉత్తరమిమ్ము. నేను నేను మరణ నిద్ర నందకుండను మరణనిద్రను అందకుండాను వాని గెలిచితనని వాడిని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండును. నా బుద్ధి నేను నేను తూలిపోయి ఉండగా కూలిపోయి ఉండగా నా విరోధులు నా విరోధులు హర్షింపకుండును. చెప్పకుండును. నా కన్నులకు నా కన్నులకు వెలిగిమ్ము. వెలిగిమ్ము. నేనైతే నేనైతే నీ కృపయందు నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నమ్మికించి ఉన్నాను. నీ రక్షణ విషయమై నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. నా హృదయం హర్షించుచున్నది. యెహోవా యెహోవా నాకు నాకు మహోపకారములు చేసి ఉన్నావు. మహోపకారం చేసి ఉన్నావు. నేను ఆయనను కీర్తించదును. నేను ఆయనను కీర్తించేదను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. కీర్తన గ్రంథము 13వ అధ్యాయం చదివినిపించినటువంటి రమేష్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక ఏమైనా సాక్ష్యం చెప్పాల్సిన వాళ్ళు ఉంటే కనుక దయచేసి ముందుకు రండి. ఒకవేళ లేనట్లయితే కనుక వాక్య పరిచర్లోకి వెళ్ళిపోదాము. మన మధ్యన వాక్య పరిచర్య చేయడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. వారు వాక్య పరిచర్యలు చేయడానికి ముందుగా మన మధ్యన ఉన్నటువంటి దైవజనురాలు వచ్చి ప్రార్థన చేస్తారు వాక్య పరిచర్య నిమిత్తం. ఆ తదుపరి మనం వాక్య పరిచర్యలోకి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రము దేవ, పరిశుద్ధుడా గొప్ప దేవ, నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభా. అయా గడిచిన పునరుద్ధాన దినము నుంచి పునరుద్ధాన దినము వరకు ప్రభా మమ్మల్ని అందరినీ సజీవంగా ఆరోగ్యంగా ఉంచిన ఆయన ప్రభా, నీ మందిరంలో ప్రవేశపెట్టినందుకు తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభా. నాయన ప్రభా, ఎక్కడి వారమో ఏ పాటి వారమో నా తండ్రి ప్రభా, నీ మందిరంలో నా ప్రభా నిన్ను స్తుతించే భాగ్యము దయచేసినందుకు నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభా. అయా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. ఏ బిడ్డ ఏ అవసరత వల్ల, ఏ బిడ్డ ఏ అక్కర వల్ల, ఏ బిడ్డ ఏ కొదువ వల్ల నాయన ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రభా నీ మందిరంలో అడుగు పెట్టారు నా తండ్రి ప్రభా. అడుగు పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని నాయన ప్రభా మీరు దర్శించండి ప్రభా తండ్రి. వారి ప్రార్థనలు అంగీకరించి ఆలకించండి తండ్రి ప్రభా. వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి రాని బిడ్డలను కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. అయ్యా ఇంతవరకు పాటల్లో ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా, ఇదిగో నా తండ్రి ప్రభా, దైవజనులు వాక్యం పట్టుకొని నీ పక్షంగా నిలబడుచుండగా నా తండ్రి ప్రభా, అయ్యా నోటికి మీరు తోడుగా ఉండండి నా తండ్రి ప్రభా. నిలుచున్నది నాయన ప్రభా ఆయనే కావచ్చు కానీ ప్రభా తండ్రి ప్రభా, అయ్యా నీ మాటలు చెప్పుచుండగా నా తండ్రి నీ బూరగా నీ సాధనముగా వాడుకోండి నా తండ్రి ప్రభా. అయ్యా వింటున్న వాక్యం నా తండ్రి ప్రభా నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి ప్రభా. అయ్యా నాకును మాకును అన్నిటి విషయాల్లో దీవెన ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం దయచేసి నీ కృపను అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. వాక్య పరిచర్య నిమిత్తం ప్రార్థించినటువంటి దైవజనరాలు గారికి వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయాన్ని ఇంకా దైవజనులు రాజ్కుమార్ అన్న గారికి అప్పగిస్తున్నాం. తమ అమూల్యమైన మాటలు మనతో పాటు పంచుకుంటారు. దయచేసి శ్రద్ధగా వినవలసిందిగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు ప్రారంభం నుంచి పాటల ద్వారా కీర్తన భాగం ద్వారా ఆయన నామాన్ని మహిమపరిచాము. ఈ సమయంలో కొద్ది నిమిషంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. అందరూ కూడా ప్రార్థించండి. రేపటి దినాన్న
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరుగుతూ ఉంది. రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమవుతూ ఉంది. ఈ కార్యక్రమం కొరకు అనేక మంది విఐపీలు ఎంబీఎస్సీ నుంచి, ఐసీబీఎఫ్ నుంచి, ఖత్తర్ ఎయిర్వేస్ నుంచి, ఇంకా అనేకమైనటువంటి హాస్పిటల్ నుంచి డాక్టర్లు రావటం జరుగుతూ ఉంది. కనుక దయచేసి అందరూ మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం జరగలాగా ప్రార్థించాలి అని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎవరికి ఏ సమస్యలు, ఏ ఇబ్బందులు ఏవి కూడా లేకున్నట్లు మంచి వాతావరణంలో ప్రభు కృప వల్ల జరిగేలాగా అందరూ ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క జయంతి కార్యక్రమం జరిగే స్థలము ఆలతోమామలో జరుగుతూ ఉంది. భారత్ టేస్టీ రెస్టారెంట్ నందు జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమం అనంతరం చక్కని ఆహారాన్ని, ప్రేమ విందును కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బిడ్డల కొరకు కూడా అందరూ ప్రార్థించండి. మరి ముఖ్యంగా అనేక మంది కుటుంబాలుగా స్త్రీలు, పురుషులు అనేక మంది మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అనేకులు రేపు రాత్రి 9 గంటలు అందరూ కూడా మరి లొకేషన్ అందరికీ కూడా షేర్ చేయబడింది కనుక అందరూ కూడా రావాలని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. యాక్చువల్లీ చాలామంది ఈ విషయాన్ని ఎక్కడ కూడా చెప్పరు. ఎందుకంటే దేనికో తెలియదు. ఏ సంఘంలోని కూడా అంబేద్కర్ కొరకు ఎక్కడ కూడా, ఇండియాలోనే కాదు ఏ దేశంలోనే కూడా ఎవరు మాట్లాడరు. కానీ మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే మనకున్నటువంటి హక్కులు, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, ముస్లింలు కానీ ఎవరికైనా సరే హక్కులు కొరకు పోరాడుతూ ఉన్నారంటే ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని బట్టి మాత్రమే పోరాడుతూ ఉన్నారు, సాధిస్తూ ఉన్నారు. కనుక దయచేసి మన భారతదేశంలోనే కాదు, ఆ రాజ్యాంగం కొన్ని ఇతర దేశాల్లో కూడా చాలామంది దాన్ని పాటిస్తూ ఉన్నారు. అందుని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి జ్ఞానము, దేవుడు సృష్టించినటువంటి మనుషుల్లో మరి కొంతమంది మహానుభావులు భారతదేశంలో ఉన్నారు. కనుక వారిని మనం జ్ఞాపకం చేసుకోవటం గొప్పది, మంచిది కూడా. మరి రేపటి దినాన్ని అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో మన అందరం పాల్గొంటూ ఉన్నాం. మీకు తెలిసిన వారందరికీ తెలియపరచండి. రేపు అనేకులుగా రావాలి అని మరొకసారి తెలియపరుస్తున్నాను. చాలా త్వరగా కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరలా డ్యూటీలు ఉన్నాయి కనుక ఎవరో కూడా నిర్లక్ష్యం చేయొద్దు. అందరూ కూడా రావాలి. త్వరగా వెళ్ళి త్వరగా ముగించుకుని మరలా మనం వెళ్దాం. దయచేసి అందరూ గమనించాలని మరొకసారి తెలియపరుస్తున్నాను. ట్రాన్స్పోర్ట్ కొరకు వచ్చేవాళ్ళు అందరూ కూడా వచ్చేటప్పుడు ఊబర్ బుక్ చేసుకుని వచ్చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. అక్కడ ఊబర్ అమౌంట్ పే చేయబడుతూ ఉంది. ఎంతమంది వచ్చినా సరే పే చేయబడుతూ ఉంది. కనుక దయచేసి వచ్చేటప్పుడు అందరూ వచ్చేయండి. వెళ్ళేటప్పుడు అందరు వాహనాల్లోని వారి గృహాల దగ్గరికి చేర్చడం జరుగుతూ ఉంది. దయచేసి గమనించాలని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడా, నీ శ్రేష్టమైన నామన స్తోత్రాలు. ఇదిగో సమయంలో ప్రభా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ కృపను గ్రహించండి. ఇదిగో ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. వాక్యం తండ్రి మమ్మల్ని మార్చేది, మమ్మల్ని నడిపించేది, మమ్మల్ని బ్రతికించేది. కనుక నేను ఈ వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని, భావాన్ని మేము గ్రహించుకోవడానికి మీరు సహాయం చేయమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈ సమయంలో వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదవమన్నటువంటి 13వ కీర్తనలో 3వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నందకుండును, వాని గెలిచితినని నా శత్రువులు నేను కూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండును. నా కన్నులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మకం ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారం చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించేదను. హల్లెలూయా. చదవబడినటువంటి మాటల్లో మనం చూసినట్లయితే నేను మరణ నిద్ర నందకుండానట్లు అని కనిపిస్తూ ఉంది. మనం శుక్రవారం దినాన్ని కూడా నిద్ర కొరకు మనం మాట్లాడుకున్నాం. 4 రకాలైనటువంటి నిద్రలు. 1 సహజమైనటువంటి నిద్ర, 2 గాఢ నిద్ర, 3 మరణ నిద్ర, 4 క్రీస్తునందు నిద్ర. క్రీస్తునందు నిద్రిస్తే మరలా మనం తిరిగి పరలోకంలో ఆయనతో పాటు ఉంటాం, లెగిస్తామని మనం శుక్రవారం దినాన్ని మాట్లాడుకున్నాం. అయితే మనం ఎప్పుడూ కూడా ఆయన కృప కొరకు మనం నమ్మకం ఉంచి ఉండాలని, నేనైతే నీ కృపయందు నమ్మకం ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారం చేసి ఉన్నాడు. నేను ఆయన్ని కీర్తించేది. ఆయన మనకి మహోపకారం చేసి ఉన్నాడు.
ఏంటి ఆయన చేసిన మహోపకారం అంటే, ఆయన ప్రాణాన్ని మన కొరకు త్యాగంగా చేసి మహోపకారాన్ని మన ఎడల ఆయన చేసి అన్నాడు. అందుని బట్టి మనం ఎప్పుడూ కూడా ఆయన్ని కీర్తించే వారంగా ఉండాలి అని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మనం 1 కొరింథీయుల 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ముందు యోబు 14వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు 14వ అధ్యాయం 1వ వచనం నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనపడపోనట్లు వాడు నిలవక పారిపోవును. అట్టివాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. సరిపోతుంది. ఈ 3 మాటలను మనం చూసినట్లయితే, స్త్రీ కనినటువంటి నరుడంట కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందునని వాక్యం సెలవిస్తూ ఉంది. స్త్రీ కనినటువంటి నరుడు కొద్ది దినములే అని వాక్యం సెలవిస్తూ ఉంది. కొద్ది దినములైన వాడై మిక్కిలి బాధనందున. అంత మాత్రమే కాదు, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. ఏమవుతారంటే, పువ్వు వికసించినట్లు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవలేక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటకి రప్పించి ఉన్నావు. తీర్పు పొందటానికంట ఆయన మనల్ని ఆయన ఎదుటకి రప్పించి ఉన్నాడంట. హల్లెలూయా. మనందరము ఒకానొక దినాన తీర్పులోనికి వెళ్ళవలసిన వారు. మనం ఒకానొక దినాన్న మనం చేసిన క్రియలన్నింటికి లెక్కలో అప్పగించవలసిన వారమై ఉన్నాం. అయితే మనందరినీ కూడా ఆయన ఎదుటికి రప్పిస్తూ ఉన్నాడంట. ఎందుకు రప్పిస్తూ ఉన్నాడు అంటే, తీర్పు నొందుటకై మనం తీర్పు పొందటానికి ఆయన మనల్ని అందరినీ కూడా ఆయన వద్దకు రప్పిస్తూ ఉన్నాడు. అయితే మనం అందరము కూడా తీర్పులోనికి వెళ్ళవలసిన వారమే. మరి మన అందరము తీర్పులోనికి వెళ్ళవలసిన వారం కనుక మనం ఎలా ఉండాలి అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి నమ్మకంగా, విశ్వాసంగా, యథార్థంగా మనం ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం తీర్పులోనికి వెళ్ళిన తర్వాత మనం చేసినటువంటి నీతి కార్యాలను బట్టి, లేకపోతే పుణ్య కార్యాలను బట్టి మన తీర్పు మనం పొందుకుంటాం. ఒకవేళ మనం అధికమైనటువంటి నీతి కార్యాలు మనం చేసినట్లయితే ఈ తీర్పులో నుంచి మనం తప్పించబడతాము. ఒకవేళ మనం ఆయన దృష్టికి అంగీకారమైనటువంటి కార్యాలు మనం చేయలేకుండా మనం వ్యర్థంగా జీవించినట్లయితే ఈ తీర్పులో మనం తీర్పు పొంది ఆ యొక్క నరకంలో, నిత్య నరకంలో పడి మన ఆత్మను కాలిపోయే విధంగా మనం ఉంటామని వాక్యాన్ని బట్టి మనం గ్రహించుకోవాలి. మనందరినీ కూడా, నరులందరినీ కూడా ఆయన తీర్పు పొందటానికై ఆయన యొద్దకు తిరిగి రప్పిస్తూ ఉన్నాడంట. ఇది మనం చాలా ఆలోచించాల్సిన విషయం అండి. అంటే మనం ఈ లోకాన్ని విడిచి మనం ఈ మరణం పొందిన తర్వాత మనం తీర్పులోనికి ఖచ్చితంగా వెళతామని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే తీర్పులోనికి వెళతాము అని ఖచ్చితంగా వాక్యం హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఇప్పటికైనా సరే మనకు తీర్పు ఉంది, మనం తీర్పులోనికి వెళ్ళాలి అని ఇప్పటికైనా సరే మన మనసు, మన హృదయాన్ని మనం మార్చుకుని నీతి కార్యాలు చేయటానికై మనం సిద్ధపడాలి అని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకు మనం నీతి కార్యాలు చేయాలి, మనం తీర్పులోనికి వెళ్ళే ముందు మనం ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించాలి అని మనం ఆలోచన చేసినట్లయితే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నరుడు ఆయుస్సు కొంచెం కాలం మాత్రమే. ఈ కొంచెం కాలంలో మనం భయభక్తులు కలిగి జీవించాలి. తీర్పులోనికి వెళ్ళే లోపు మనం నీతి కార్యాలు చేయాలి. ఎందుకు నీతి కార్యాలు చేయాలి అంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచడి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడిచ్చినటువంటి దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడిచ్చినటువంటి ఈ దేహం ఎవరిదంటండి? ఎవరి వల్ల మనకు అనుగ్రహించబడిందంట?
దేవుని వలన అనుగ్రహించబడిందంట. మరి దేవుడిచ్చినటువంటి ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడి ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నది. మనలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదంట మన దేహము. అటువంటప్పుడు మన దేహముతో మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి మహింపరచాలి. ఎందుకు అంటే మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనమంట విలువ పెట్టి కొనబడిన వారమంట. మన దేహము మన సొత్తు కాదు. మన దేహము ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు. ఈ దేహము దేవుని వలన కలిగినది. హల్లెలూయా. ఈ దేహము దేవుని వలన కలిగినది కనుక మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మనము దుఃఖపరిచేవారంగా ఉండకూడదు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ లోకంలో దేవుడిచ్చినటువంటి ఈ దేహాన్ని మనం ఏ విధంగా వినియోగిస్తూ ఉన్నాము, తర్వాత దేవుడిచ్చినటువంటి దేహాన్ని ఏ విధంగా మనం వినియోగిస్తూ మనలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మను ఏ విధంగా మనం దుఃఖపరుస్తూ ఉన్నాము అనే విషయాలను మనం ఆలోచించేయాలి. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వారమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ విలువ పెట్టి మనం కొన్నాము అంటే మన కొరకు ఆయన రక్తాన్ని దారబోసి, మన కొరకు ఆయన రక్తాన్ని క్రయధనముగా వెల చెల్లించి మనల్ని కొన్నటువంటి గొప్ప దేవుడు ఆయన. అందుని బట్టి దేవుడిచ్చినటువంటి దేహాన్ని, ఆయన వెలపెట్టి కొన్నటువంటి మన దేహాన్ని మనం ఏం చేయాలి అంటే ఆయన్ని మహింపరిచే విధంగా మన దేహాన్ని మార్చుకోవాలి. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఆయన ఇచ్చినటువంటి దేహంతో ఆయన్ని మనం మహింపరచలేకపోతూ ఉన్నాం. ఎందుకు మహింపరచలేకపోతూ ఉన్నామంటే మనలో ఉన్నటువంటి ఈగో అని చెప్పాలి. మనలో ఉన్నటువంటి ఆ ఈగో ఏం చేస్తూ ఉందంటే దేహాన్ని దేవునికి సమర్పించుకోలేకపోతూ ఉంది. ఈ దేహంతో దేవుణ్ణి మహింపరచలేకపోతూ ఉంది. ఎందుకు అంటే అనేకమైనటువంటి కారణాలు మన దృష్టిలో ఉన్నాయి కనుకే మనం మహింపరచలేకపోతూ ఉన్నాం. అయితే వాక్యాన్ని మనం గ్రహించి దేవుడు ఈ దేహాన్ని అనుగ్రహించాడు. ఒకవేళ దేవుడు ఈ దేహాన్ని అనుగ్రహించకపోతే మనకు దేహం లేదు. అందుకే దేవుని వాక్యం మనం గ్రహించినప్పుడు పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానమే అని మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానమే. అంటే గర్భఫలాన్ని యెహోవా ఇచ్చాడు ఒక బహుమానంగా. అంటే మన దేవుడు ఇచ్చినటువంటి దేహాన్ని దేవుడు ఒక బహుమానంగా మనకు అమర్చాడు. ఈ ఇచ్చినటువంటి దేహంతో మనం ఏం చేస్తూ ఉన్నాం? ఉదయం లెగిసినప్పటి నుంచి ఏం చేస్తూ ఉన్నాం? ఒకసారి ఆలోచించేయాలి. మన ఇష్టానుసారంగా మన సొంత కార్యక్రమాలకి, లేకపోతే ఇష్టానుసారంగా మనలో ఉన్నటువంటి ఆలోచనలకు తగ్గ మనం జీవిస్తూ ఉన్నామే కానీ మనం దేవుణ్ణి మహింపరచలేకపోతూ ఉన్నాం. ఎలా మహింపరచలేకపోతూ ఉన్నామంటే ప్రతి చిన్న విషయానికి మనం దేవుణ్ణి దూరం చేసుకుంటూ ఉన్నాం, దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉన్నాం. కానీ దేవుణ్ణి విడిచిపెట్టేయడం వల్ల ఏం ప్రయోజనం మనకు వస్తుంది? ఏమీ ప్రయోజనం రావట్లేదు. మనం దేవుణ్ణి విడిచిపెట్టేవారంగా మనం ఉండకూడదండి. ఎందుకంటే దేవుని వలన మనం దేహాన్ని కలిగి ఉన్నాం. దేవుడు మనకు దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహాన్ని వెలపెట్టి కొన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ దేహంతో దేవుణ్ణి మహింపరచాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ మనం మహింపరిచే విషయంలో మనం దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం, దేవుని సంధికి రాలేకపోతూ ఉన్నాం, దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా మనం మహింపరచలేకపోతూ ఉన్నాం. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి లోపాలు అని మనం గ్రహించాలి. ఈ లోపాలను మనం సరి చేసుకోవాలి అంటే మనలో విధేయత కావాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనలో విధేయత ఉన్నట్లయితే ప్రేమ వస్తుంది. మనలో విధేయత వస్తే ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ వల్ల మనం అన్నీ కూడా విడిచిపెట్టి దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిచ్చినటువంటి దేహంతో దేహాన్ని మహింపరిచేవారంగా మనం ఉంటాం. అయితే మనం మహింపరచలేకపోతూ ఉన్నాం. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, స్త్రీ కనినటువంటి నరుడంట మిక్కిలి బాధ నొందుతాడంట. స్త్రీ కనినటువంటి నరుడు మిక్కిలి బాధ నొందుతారు. అంటే ఈ బాధను ఎందుకు నొందుతూ ఉన్నామంటే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి బాధ నొందుతూ ఉన్నాం, లేకపోతే మనం చేస్తున్నటువంటి పనులను బట్టి బాధ నొందుతూ ఉన్నాం, మనం చేస్తున్నటువంటి సమస్తమైనటువంటి దుర్నీతి వల్ల బాధ నొందుతూ ఉన్నాం, ఇతరులను బాధ పెట్టడం వల్ల, లేకపోతే ఇతరులకు గౌరవించలేకపోవటం వల్ల, దేవుడు చెప్పిన పని చేయకపోవటం వల్ల, దేవునికి దూరం అవటం వల్ల మనం ఏమవుతూ ఉన్నామంటే మిక్కిలి
మిగిలి బాధని అనుగ్రహించబడుతూ ఉంది, ఆ బాధని పొందుతూ ఉన్నాం. అయితే మనం పువ్వు లాంటి జీవితం అంది, అది వికసించినట్లు మనం వాడిపోతామని వాక్యం సెలవిస్తుంది. అది ఏ విధంగా అయితే పువ్వు వికసించిపోతూ ఉందో, అది ఏ విధంగా అయితే వాడిపోతూ ఉందో, మన జీవితాలు కూడా వాడిపోతూ ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మన జీవితం వాడిపోకముందే మనం ఏం చేయాలి అంటే, మన దేవుడిచ్చినటువంటి దేహంతో ఆయన్ని మహింపరచాలి అంటే మనం నమ్మకంగాను యథార్థంగాను విశ్వాసంలో మనం జీవించినప్పుడు మనం దేవుణ్ణి అతిగా మనం ప్రేమిస్తూ దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తూ దేవుడిచ్చినటువంటి దేహంతో ఆయన్ని ఎల్లప్పుడూ మనం మహింపరిచేవారంగా ఉంటాం. కానీ మనం మహింపరచలేకపోతూ ఉన్నాము అంటే మనం గ్రహించాలి ప్రియులారా, మనలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయండి. మనం మన పక్కనున్న వారిని ప్రేమించలేకపోవటం, లేకపోతే మన పక్కనున్న వారిని బాధ పెట్టడం, ఈ విధంగా అనేకమైనటువంటి సమస్యలు లేకపోతే శోధనల్లో మనం ఉంటాన్ని బట్టి మనం మహింపరచలేకపోతూ ఉన్నాం. మన ఈ శోధనలు లేకపోతే ఈ బాధలు ఈ శ్రమలు అన్నింటి నుంచి మనం జయాన్ని పొందాలి అంటే దేవుడిచ్చినటువంటి దేహంతో నువ్వు దేవుణ్ణి మహింపరచడం ప్రారంభించు, నువ్వు దేవునికి స్తుతించడం ప్రారంభించు, దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించు. దేవుడు నీకున్నటువంటి సమస్యలన్నింటి నుంచి తీసివేసి వాడిపోకముందే ఆయన దేవుని పనిలో నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. మనం వాడిపోకముందే ఆయన వాడుకునే దేవుడండి. మనం ఆయన స్తుతించి ఆరాధించి మనం అడిగితే చాలు ఆయన అన్నీ ఇచ్చే దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం నమ్మినట్లయితే ఆయన మహిమను చూస్తాం. మహిమను చూస్తున్నటువంటి భక్తులు చాలామంది ఉన్నారు, కానీ మనం ఆ మహిమను చూడలేకపోతూ ఉన్నాము అంటే మనం నమ్మలేకపోతూ ఉన్నాం. ఎందు నిమిత్తం మనం నమ్మలేకపోతూ ఉన్నామంటే 12వ కీర్తన భాగంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తూ ఉంది. 4వ వాక్యాన్ని మనం చదివినట్లయితే 12వ కీర్తన భాగంలో 4వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడు అని వారు అనుకుంటూ ఉన్నారంట. ఎవరు అంటే అక్కడ ఉన్నవారు. ఎవరు అంటే గొల్లియాతు అని చెప్పాలి. గొల్లియాతు కూడా అలాగే మాట్లాడాడు, ఎవరు ప్రభు ఎవరు అని ఆయన కూడా హేళనకరంగా దావీదు దగ్గర మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మా పెదవులు మావే, మా పెదవులతో ఇష్టానుసారంగా మాట్లాడుతాము, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాము. మా పెదవులు మావే, మాకు ప్రభు ఎవడని ఇష్టానుసారంగా తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నటువంటి ప్రజలు ఈ లోకంలో ఉన్నారు ప్రియులారా. గొల్లియాతు కూడా అదే విధంగా మాట్లాడు, కానీ గొల్లియాతు ఓడిపోయాడు. ఎందుకంటే ప్రభువుకి విరుద్ధంగా మనం ఏ పని చేసినా అది రూపింపబడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ప్రభువుకి ఇష్టమైనటువంటి పనులు చేయాలి, ప్రభు మెచ్చుకునే పనులు మనం చేయాలి. ప్రభు ఇచ్చినటువంటి దేహంతో ఆయన్ని మహింపరుస్తూ ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మను ఎప్పుడూ కూడా మనం దుఃఖపరిచే వారంగా ఉండకూడదు. మనం ఒకసారి పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచామంటే ఆ పరిశుద్ధాత్మ మనలో నుంచి వెడలపోయింది అంటే మరలా ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోవటము లేకపోతే సంపాదించటం మన జీవితంలో చాలా కష్టంగా ఉంటుంది. కనుక మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మనం కాపాడుకుంటూ మన పరిశుద్ధమైన జీవితాన్ని మనం కాపాడుకుంటూ దేవుడిచ్చినటువంటి దేహంతో మనం ప్రభువుని స్తుతించే వారంగా ఆయన యందు ఆనందించే వారంగా మనం ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది అని వాక్యం సెలవిస్తూ ఉంది. మన దేహం అంటే దేవుని వల్ల మనకు అనుగ్రహించబడింది. మరి దేహంతో మనం ఎలా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం, ఎలా మహింపరుస్తూ ఉన్నాం చూసినట్లయితే ఈ దేహంతో అనేకమైనటువంటి పనులను మనం చేస్తూ ఉన్నాం ప్రియులారా. మనం చేయకూడనటువంటి పనులు మన దేహంతో చేస్తూ ఉన్నాం, వెళ్ళకూడనటువంటి మార్గాల్లో మన దేహం ద్వారా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ప్రభు ఏదైతే ఆజ్ఞాపించాడో ఏదైతే చెయ్యకూడదని మనకు చెప్పారో మన దేహంతో అదే చేస్తూ మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేహాన్ని చాలామంది పాడు చేస్తూ ఉన్నారు. చూసినట్లయితే అనేక మంది దేహంతో సిగరెట్లు కాలుస్తూ ఉన్నారు, లేకపోతే వైన్ తాగుతూ ఉన్నారు, లేకపోతే వ్యర్థమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. కానీ నీకు ఇచ్చినటువంటి దేహము పరిశుద్ధమైన దేహం, పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించాడు కనుక నీకు ఇచ్చినటువంటి దేహాన్ని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకుంటూ ప్రభువుని మహింపరిచేనే వారంగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది,
మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరగరా? మీరు మీ సత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచాలి. మనం మహింపరచాలి ప్రియులారా. మన ప్రాణమున్నంత వరకు దేవుణ్ణి మనం మహింపరిచే వారంగా ఉందాం. మనం మహింపరుస్తూ ఉన్నప్పుడు మనలో విధేయత వస్తుంది. మనం మహింపరుస్తూ ఉన్నప్పుడు మనలో ప్రేమ వస్తుంది. మనం మహింపరుస్తూ ఉన్నప్పుడు మనలో ఐక్యత వస్తుంది. మనం మహింపరుస్తూ ఉన్నప్పుడు మనలో క్షమించే తత్వం వస్తుంది. మనం మహింపరిచేటప్పుడే దేవుడు మహిమను మనం చూసేవారంగా ఉంటాం. కనుక మన దేహాన్ని దేవునికి అప్పగిద్దాం. ఈ దేహంతో వ్యర్థమైన పనులు ఏవి చేయకుండా పరిశుద్ధంగా ఈ దేహాన్ని కాపాడుతూ, తీర్పు దినం ఒకటి ఉంది, మనం తీర్పులోనికి వెళ్తాం. వెళ్ళినప్పుడు తీర్పు పొందకుండా మనం పరిశుద్ధంగా మనం ఈ తీర్పులోంచి తప్పించబడాలి అంటే మనం పరిశుద్ధంగా జీవించి ప్రభుని మహింపరిచి ఆయన ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. పువ్వులా వాడిపోయే జీవితం వాడిపోకముందే ఆయన పనిలో వాడుకో ప్రభు అని మనం ప్రార్థించినప్పుడు ఆయన తప్పక సహాయం చేసే దేవుడు. మనం వాడిపోకముందే మనల్ని నిలబెట్టి ఆయన వాడుకిని ఆయన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కనుక ఆ విధమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే మనం దేవుని వల్ల మన దేహాన్ని పొందుకున్నాం. ఈ దేహంతో ప్రాణమున్నంత వరకు ఆయన మహింపరిచి ఆయన మహిమను చూద్దాం. అట్టి విధమైన కృప ప్రభు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నేను మనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, నేను నీ వలన పొందుకున్నటువంటి ఈ దేహంతో నిన్ను మహింపరిచే కృపను మాకు దయచేయండి. ఎంతవరకు నేను ఇదిగో నిన్ను మహింపరుస్తూ ఉన్నాం కానీ ప్రభా, నేను మా దేహాన్ని మేము పరిశుద్ధంగా కాపాడుకోలేకపోతూ ఉన్నామేమో. ఇంకో తండ్రి, ఇది నా నుంచైనా ప్రభా పరిశుద్ధంగా కాపాడుకుంటూ మీరు ఇచ్చినటువంటి దేహంతో నీ నామాన్ని మేము మహింపరుచుకునే భాగ్యాన్ని దయచేస్తూ నేను నీ మహిమను చూసే గొప్ప కార్యాన్ని మనకు అనుగ్రహించమని విన్న మాటలు అయ్యి కూడా విడిచిపెట్టకుండా నీ కార్యం ప్రతి ఒక్కరిలో జరిగించండి. ఇదిగో ప్రభా, శుక్రవారం నాయన ప్రభా మేము ఆశపడుతూ ఉన్న ఒక అద్భుతాన్ని మేము చూడాలని ప్రభా, మీరు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు కనుక నేను ఇదిగో తండ్రి, మనుషులుగా మాకు అసాధ్యంగానే మీకు సమస్తము సాధ్యమే. మీరు సాధ్యపరిచే దేవుడు, మీరు సాధ్యపరుస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇదిగో తండ్రి ప్రభా, ఈ మాటలు ఎవరు విడిచిపెట్టకుండా ఈ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ నిన్ను మహింపరచుకుని మీరు ఇచ్చే దీవెన ఆశీర్వాదాలు పొందుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఇంతవరకు కూడా దైవజనులు రాజ్ కుమార్ అన్న గారి ద్వారా అనేకమైనటువంటి మాటలు విని ఉన్నాము. దేహమును గురించి ఆయన వివరించి ఉన్నారు. చెప్పినటువంటి యొక్క మాటలను మన హృదయాల్లో నింపుకొని దాని ప్రకారం నడుచుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. దయచేసి అందరు లేచి నిలబడినట్లయితే పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందాం. యేసు నీ కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివని పాట పాడుకుని దేవుని నామమున స్తుతిందాము. పాట పాడుచుండగా కానుకలు సమర్పించుకుందాం. యేసు నీ కార్యములు ఎంత గొప్పవే, తండ్రి నీ తలంపులు లెక్కలేనివే. యేసు నీ కార్యములు ఎంత గొప్పవే, తండ్రి నీ తలంపులు లెక్కలేనివే. కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కానాను విందులు ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి.
కానాను విందులు ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. హల్లెలూయా. హల్లెలూయా. ముగింపు ప్రార్థన చేసుకొని ఈ యొక్క ముగింపుని చేసుకుందాం. ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ముగింపు చేసుకుందాం. దైవజనులు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. రండి. ప్రార్థన చేసుకుందాం. కొంతమంది బిడ్డలు బలహీనంగా ఉండి రాలేకపోయారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. మన సహోదరి దివ్యమ్మ వాళ్ళ తల్లిగారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచి స్వస్థత కొరకు అందరూ కూడా ప్రార్థించండి. అలాగే మన ప్రియులు సామేలు గారు మరి బలహీనంగా ఉండి వారు కూడా ఈరోజు దేవుని సందుకు రాలేకపోయారు. మంచి ఆరోగ్యాన్ని వారు పొందుకుని మరలా శుక్రవారం దినాన్ని దేవుని సందుకు వచ్చేలాగా ప్రార్థన చేద్దాం. అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయలాగా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మరి రేపటి దినాన్ని జరుగుతున్నటువంటి అంబేద్కర్ జయంతి కార్యక్రమం కొరకు అందరూ ప్రార్థించండి, అనేక మందికి తెలియపరచండి. అందరూ కూడా మరి సంఘంలో ఉన్నవారు అందరూ కూడా రావాలని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చినటువంటి దేహంతో ఆయన మహింపరుద్దాం. ఆయన మహింపరుస్తూ ఉండగానే ఆయన మహిమను ఆయన కనబరిచే దేవుడు కనుక అందరూ కూడా నమ్మితే ఆయన మహిమను చూస్తారని వాక్యం సెలవిచ్చిన విధంగా నమ్ముదాం. ఆయన మహిమను మనం చూద్దాం. ఆయన గొప్ప మహిమను త్వరలో మన మధ్యలో చూపించబోతూ ఉన్నందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. ప్రార్థించుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ యొక్క ఆదివారం దినంలో ఇంతవరకు నేను స్తుతించాం, ఆరాధించామంటే కేవలం మీరు ఇచ్చిన మహాకృప మాత్రమే. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఎక్కడ 2-3 కూడిన నామను మహింపరుస్తారు, వారి మధ్యలో నేను ఉంటాను మీరు సెలవిచ్చారు. ఇదిగో నిశ్చయంగా మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నాయన అన్ని విషయాల్లో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృపతో నింపండి, నీ కనికరం, నీ దయతో నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు. ఇంకో తండ్రి ప్రభా, మరలా శుక్రవారం యథావిధిగా ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. అనేకలు రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉండడానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, నేను ఎంతవరకు నీ పిల్లలు ఆరాధించి ఇదిగో తండ్రి ప్రభా నీ మాటలు విని ఇదిగో తండ్రి కృతజ్ఞత కానుకలు సమర్పించారు. ఇచ్చిన ప్రతి ఆస్థానం మీరు దీవించండి. ఇదిగో నాయన ప్రభా, నీ పనిలో వాడబడే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వచ్చిన ప్రయాణం అంతట్లో మీరు తోడుగున్నారు, వెళ్ళే ప్రయాణంలో కూడా మీరు తోడుగుండి క్షేమకరంగా గృహం చేరు పర్యంతం మరలా నీ నామాన్ని మహింపరుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఇదిగో రేపు జరిగే కార్యక్రమం కొరకు నేను మేమందరం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో అద్భుతం జరగాల ప్రభా, అద్భుత రీతిగా జరగాలి తండ్రి ప్రభా. ఎటువంటి ఇబ్బంది, సమస్య, ఏ లోటుపాట్లు లేకుండా ప్రభా మేము ఏదైతే అనుకున్నామో తండ్రి దానికంటే నేను అత్యధికంగా మీరు నడిపించి ఆ కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి మేమందరం అనేక మందికి నేను ఈ సమాచారం చేరవేసే కృపను దయచేయండి, అనేకలను తీసుకురావడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి కార్యక్రమం ప్రభా తుమామలో జరుగుతూ ఉంది ప్రభా. నేను ఇదిగో భారత్ నైనా ప్రభా స్టేట్ నేను రెస్టారెంట్లో జరుగుతూ ఉంది ప్రభా, ఇండియన్ రెస్టారెంట్లో నేను అందరూ అనేకులుగా రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో అనేక మంది విఐపీలు రాబోతూ ఉన్నారు ప్రభా, మంచి వాతావరణంలో జరిగే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి సమయంలో వచ్చిన పిల్లలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. పనులుండి కొంతమంది రాలేకపోయారు, బలహీనంగా ఉండి రాలేకపోయారు, నేను ఇదిగో కొన్ని కారణాలు బట్టి రాలేకపోయారు. వారందరూ కూడా శుక్రవారం నీ సందుకు రావడానికి మీరు సహాయం చేయండి. మా మధ్యలో ఒక అద్భుతాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఇదిగో కూడుకు ముగించుకుని వెళ్తుండగా కృపా, దయ, జాలి ఎప్పుడు ఎల్లప్పుడు మాపై ఉంచి ఇదిగో మరొకసారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను ఇదిగో తండ్రి ఇంకా నేను అద్భుత రీతిగా తండ్రి పరిచర్యలు జరగడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. మేము ఏదైతే ఆశిస్తూ ఉన్నామో అది పొందుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థించి స్తుతించి నేను నామాన్ని మహింపరుస్తూ ఉండగానే కార్యం జరిగించండి అని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి. యేసు ఉన్నత నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం
మా పరమ తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి అందు నెరవేరును గాక. మన దినాన్ని ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవయ్యన్నావు తండ్రి. ఆమెన్. తండ్రి అయిన ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యున సహవాసము, సమాధానము, ఆయన కాపుదల, భద్రత, ఆయన రాకడ పర్యంతము సదా దీవెన, ఆశీర్వాదము, సంతోషము, సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం. ప్రభుని యేసు రక్తమే జయం. ప్రభుని యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. 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 అందరికీ వందనాలండి.